వెల్కమ్ టు ఆకెర్ న్యూస్. జీవో నెంబర్ 27లో దాని ప్రకారమే 9,000 ఎకరాల పైచీలకు ఇప్పుడున్న ఐడెంటిఫై చేసింది 9,000 ఎకరాల పైచీలు. దాంట్లో అంటే 50% మాత్రమే ఈ కన్వర్షన్కి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అంటే దాంట్లో ఈ వేరియేషన్ లేదా? అంటే ఎవరు సిక్ ఇండస్ట్రీ ఎవరిని తీస్తున్నారు అనేది అట్లా లేదంటారా? పదం ఎలా వాడారంటే ఎవరికైతే విల్లింగ్ ఉందో వాళ్ళు మార్చుకోండి అని చెప్పారండి. సో ఆ 40% బహుశా యూనిట్లు లేవు, నడపట్లేదు, ఇండస్ట్రీ నడవట్లేదు, వాళ్ళు మార్చుకోవచ్చు. కానీ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, ఇండస్ట్రియల్ జోన్లో కమర్షియల్ ఎట్లా వస్తుంది? కమర్షియల్ ఇండస్ట్రియల్ జోన్ రెండు నడవలేవు. సో రేపు వాళ్ళు మార్చిన 1 yearకి ఈ ఎవరైతే ఫ్రూట్ఫుల్గా ఇండస్ట్రీ నడుపుకుంటున్నారో చక్కగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. నెక్స్ట్ 1 year కాగానే ఇది మా డౌట్, మా ఇండస్ట్రీ మా అసోసియేషన్ అందరు అడిగేవాళ్ళు ఇదే, క్లారిటీ ఇవ్వలేదు, దాని మీద స్పష్టంగా చెప్పట్లేదు అనమాట. నువ్వు విల్లింగ్గానే మార్చంటున్నారు. కాకపోతే 1 yearలో ఒకవేళ ఆ 40 వాళ్ళు అనుకున్నట్టు ఆ 4,000 చిల్లర మారిపోయింది అనుకోండి, రెవెన్యూ స్టేట్కి వస్తుంది, వచ్చిన తర్వాత ఇది అంటున్నారు. నెక్స్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే విల్లింగ్ వాటికి ఇప్పుడు ఎవరైతే కన్వర్ట్ చేసుకోలేదో వాడిని ఏం చేయాలి? నెక్స్ట్ డే తెలియదు. ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాలో నేను ఫ్యాక్టరీ పెడితే ధర్నాలు చేస్తున్నారు. సో ఆ సిచ్యువేషన్ వస్తుంది, గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంటర్నేషనల్గా మీరు ఇండస్ట్రీలో ఇంతకాలంగా ఉన్నారు కదా, ఇంటర్నేషనల్గా ఏ కంట్రీలో ఉన్నా మల్టీ జోన్ అంటే ఇండస్ట్రీస్ ప్లస్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ జోన్స్ ఉన్న ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నా కూడా దానికి క్లారిటీ ఉంటుందండి, ఆ జోన్ క్లియర్గా ఉంటుంది. కానీ అట్లా మల్టీ జోన్లు పక్క పక్కన ఉండే చాలా తక్కువ. ఇండస్ట్రీ పార్క్ అంటే ఇండస్ట్రీ పార్కే సపరేట్గా ఉంటుంది. అది రీసెంట్గా మేము ఇక్కడ FTCC నుంచి డెలిగేషన్ తీసుకుని వెళ్ళాం జపాన్కి. లాస్ట్ వీకే వెళ్ళొచ్చాం. అక్కడ మొత్తం 4 సిటీలు తిరిగి వచ్చాం మేము. టోక్యో వెళ్ళాము, ఒసాకా వెళ్ళాము, హీరోషిమా వెళ్ళాం. ఎక్కడ పోయినా కూడా మేము ఇండస్ట్రీ మీటింగ్స్ కూడా పెట్టుకున్నాం, అసోసియేషన్స్ పెట్టుకున్నాం. వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి ఇండస్ట్రీ పార్క్ చూపెట్టిన చోట రెసిడెన్షియల్ లేదు. మనం ఎంతసేపటికి జపాన్ని పోల్చుకుంటున్నాం కానీ సో అక్కడ కూడా సపరేట్ సెగ్రిగేట్ చేసి ఉంటాయి కానీ అన్ని కలిపి ఉండవు. జీవో నెంబర్ 27లో వాడిన అంటే ఎవరికైతే విల్లింగ్ ఉందని అంటారో నిజంగా ఎవరికి విల్లింగ్ ఉండే అవకాశం ఉంది? మీరు ఇవన్నీ సమస్యలు చెప్తున్నారు కదా. మా దగ్గర వచ్చిన న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఉప్పల్ది ఒక్కటి నాకు తెలిసిందండి. రీసెంట్గా ఉప్పల్ మెయిన్ రోడ్ మీద కొన్ని ఇండస్ట్రీ యూనిట్స్ ఉన్నాయి, అసలు నడపట్లేదు, ల్యాండ్ అలా పడుంది అంతే. ఓకే, ఆ ఉన్న 5%కో 4%కో ఇది బెనిఫిట్ ఉంటుందండి. కన్వర్షన్ చేశారంటే కమర్షియల్ కింద మార్చుకుంటారు, దానికి బెనిఫిట్ ఉంటుంది. అంటే ఓవరాల్గా మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే సిక్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవో నెంబర్ 27 ఉపయోగపడే అవకాశం ఉందంటారా? అది మెయిన్ రోడ్ మీద ఉంటే, మెయిన్ రోడ్ మీద ఉంటే ఉపయోగపడుతుంది. కాకపోతే లోపల ఇండస్ట్రియల్ జోన్ లోపల ఉందనుకోండి, ఏరియా లోపల ఉందనుకోండి, ఉపయోగపడడం కష్టం. అది కన్వర్షన్ అయిన నెక్స్ట్ డే నుంచి పక్కన ఉన్న యూనిట్లకి ప్రాబ్లం అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పే విషయమేమో దేశంలోని ఇతర నగరాలతో కాదు పోటీ పడేది, ఇంటర్నేషనల్గా మనము పోటీ పడాలి. అట్లాంటి స్థాయి ఉన్నప్పుడు ఇంత చిన్నగా కేవలం కొంతమంది సిక్ ఇండస్ట్రీస్ వాళ్ళ కోసం ఆలోచించే అవకాశం ఉంటుందంటారా? ఒక పాలసీ చేసినప్పుడు మనము భారత్ ఫ్యూచర్ సిటీ లాంటిది ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కేవలం 10 మంది 20 మంది లాంటి ఇండస్ట్రీ, మాకు ఇండస్ట్రీ పరంగా మా ఐడియా ఏంటంటే నా పాలసీ చేసినప్పుడు స్టేక్ హోల్డర్స్ మెజారిటీ డెసిషన్తో పోవాలి. ఈ సందర్భంలో మెజారిటీ ఒపీనియన్ తీసుకోలేదని మా అభిప్రాయం. అంటే జీవో నెంబర్ 27 కానీ జీవో 27లో కన్వర్షన్ కానీ ఎప్పుడు మెజారిటీ వాళ్ళది స్టడీ చేయలేదండి. ఫెడరేషన్ సంబంధించిన ప్రతినిధిగా ఉన్నారు అంటే మీలాంటి వాళ్ళని ఎవరిని పిలవలేదా? కొంతమందిని పిలవలేదు, కానీ జీవో రాగానే మా రిప్రజెంటేషన్ మేము ఇచ్చామండి. మెజారిటీ స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేయలేదని చెప్పేసి. మాకు అర్థమయ్యేది ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్దామని ఆలోచిస్తున్న ఆ ఉద్దేశంతో చేస్తున్నారు, కానీ గ్రౌండ్ రియాలిటీ, గ్రాస్ రూట్ ప్రాబ్లమ్స్ ఏంది, స్టెప్ బై స్టెప్ పోదాం అనే ఆలోచన కనిపించలేదండి మాకు. ఎందుకంటే ఏది చేయాలనుకున్న ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పోవాలంటే ఫస్ట్ వాళ్ళు అక్కడ, నేను పదే అదే చెప్తున్నాను మీకు, ఫస్ట్ అక్కడ ఈకో సిస్టమ్ డెవలప్ చేసి చూపెట్టండి. అప్పుడు మీరు మమ్మల్ని అడగక్కర్లేదు సిక్ యూనిట్ని కమర్షియల్ కన్వర్ట్ చేసుకుంటారా, దీనికి వెళ్తారా, దాన్ని అడగకుండా ఆటోమేటిక్గా మేమే వస్తాం. మీరు అది కాకుండా జియో రిలీజ్ చేసేసారు. ముందర మాకు అక్కడ చూపెట్టండి, ప్లేస్ చూపెట్టి ఈకో సిస్టమ్ ఇవ్వండి, వెళ్తాం.